హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఓకే. ఈరోజైతే మా ఊర్లో చాలా పెద్ద వర్షం పడింది. మబ్బు మబ్బు చాలా వర్షం అండి అసల. అయితే క్లైమేట్ చల్లగా ఉంది కదా! అందుకని మేము వేడి వేడిగా అయితే పల్లీల చాట్ అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంది. బేగా సింపుల్‌గా కూడా అయిపోయింది. కాకపోతే ఒకటి చెప్పాలి మీతో. నేను ఆయిల్‌లోని ఫ్రై చేస్తే మన పల్లీలు ఎంత బేగా ఫ్రై అయిపోతది కదండీ! అది అలా ఉడకపెట్టానమాట. విజిల్ అయితే పెట్టి ఒక గంటే నానబెట్టాను. నానబెట్టి విజిల్ పెట్టాను. 2 విజిల్సే వేయించాను. కానీ ఉడకలేదు. అప్పుడు తెలిసిందన్నమాట. ఒక 5, 6 విజిల్లు మళ్ళీ వేయించిన తర్వాత గానీ ఉడకలేదండి పల్లీలు. అందుకనే ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, సాయంత్రం తింటామంటే మార్నింగే నానబెట్టేసుకోండి పల్లీలు. అప్పుడు మనకి బేగా అవుతది. పెద్దవి కూడా అవుతదండి నానితే పల్లీలు. ఓకేనా? ఇప్పుడైతే ఉడికిపోయింది. ఒక చెంబు నిండుగా వాటర్ వేసుకున్నాను పల్లీలేసి. కొద్దిగా సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నానండి. టోటల్‌గా విజిల్స్ అయితే ఒక 7 విజిల్స్ వేయించుకున్నాను. ఓకేనా? ఇప్పుడైతే అది పక్కన పెట్టుకున్నాం కదా! చాట్‌లో కావాల్సినవైతే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ఏమో తురుముకున్నానండి. కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయ ఫుల్‌గా పట్టదు. మనం తిన్నంత పులుపే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా బాగోదు. ఓకేనా? ఇప్పుడైతే కలుపుకోవడమే. ఒకటి తర్వాత ఒకటి వేసుకోవడమే. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ, క్యారెట్ తురుము, కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం. కారం అయితే ఎక్కువ వేయలేదు. చూసారా నిమ్మకాయ అయితే ఫుల్ అయిందండి. ఆ ఒక్క చెక్క సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవడమే. బాగా కలుపుకొని ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. అయితే ముందుగా పిల్లలకైతే ఇచ్చాను టేస్ట్ చూడమని. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. డిస్టర్బెన్స్గా ఉంటుందని వాయిస్ అయితే కట్ చేస్తానండి వాళ్ళది. నేనే ఇస్తున్నాను. నచ్చిందండి. తన మేనకోళ్ళు, తినేమో అక్కోళ్ళ పాప అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,